మొన్న హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, సిట్ నోటీసులు. ఈ రోజున కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. విచారణకు వెళ్తున్నటువంటి పరిస్థితి, విచారణ జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మహిళా నాయకురాలు, మీరందరూ కూడా చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి ఏంది, ఎలా చూడొచ్చు దీన్ని? నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏంది? నోటీసులు ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మమ్మల్ని అడగడం కన్నా సామాన్య ప్రజలను అడిగితే మీకు కరెక్ట్ సమాధానం చెప్తారు. కనీసం బ్రదర్ మేము మీతో మాట్లాడడానికైనా ఇష్టపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి సామాన్య ప్రజలు కూడా ఇష్టపడట్లేదు. తీసుకెళ్లి ఇట్లాంటి మైక వాళ్ళు ముందు పెట్టి ఏంటి అనంటే అయితే అని గురించి ఏం మాట్లాడదాం, వేస్ట్ గాడు అంటున్నారా అంటలేదా? రేవంత్ రెడ్డి గురించి చూస్తున్నాం కదా. ఇప్పుడు పొద్దున్నే లేస్తే సోషల్ మీడియా ప్రపంచం అయిపోయింది. ప్రతి ఫోను, ప్రతి గడపకి ఎట్లా అంటే నిజాలు అనేవి తీసుకెళ్తుంది సోషల్ మీడియా స్టార్ అయిపోయింది ఈ రోజుల్లో. టీవీలు, సినిమాలు తక్కువైపోయినాయి. ఇంకోటి ఏంటంటే సినిమా స్టార్స్ కన్నా రాజకీయంగా ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళు హీరోలు అయిపోయారు. ఆ హీరోల్లో మా బీఆర్ఎస్ నాయకులు నెంబర్ 1 ఉన్నారు. మీరు ఇందాక అది అడుగుతున్నారు భయపడుతున్నారా అని, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నిజంగా నాకు నవ్వు వస్తుంది. సామాన్య కార్యకర్తలే భయపడట్లేదు, మా నాయకులు భయపడతారా? ఈ లోట పీస్ కేసులకి పని పాడా లేకుండా ఏదో డైవర్షన్ చేయడానికి, రైతులు చచ్చిపోతున్నారంటే డైవర్షన్, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారంటే డైవర్షన్, మహిళలు రోడ్డు ఎక్కుతున్నారంటే డైవర్షన్, గురుకులాలు విద్యార్థులు చచ్చిపోతున్నారంటే డైవర్షన్, అన్నంలో పురుగులు వస్తున్నాయంటే డైవర్షన్. ఇలా బతికే డైవర్షన్. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్కి పర్యాయ పాదము మళ్ళా ప్రజలు చూస్తున్నారు. ఇది అక్షర సత్యం. ఏదో మేము ఆయన మా నాయకులను అంటున్నారని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పరిపాలించేది 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఏం చేసిండమ్మా, ఆయనని అట్లా అనడానికి కావాలనే కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారని కూడా వాళ్ళు అంటున్నట్టు మాటలు. అవును, కరెక్టే. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 మాటలు, 420 హామీలు అన్నీ నెరవేర్చేశారు కదా. అందుకే మాకు కక్ష ఎక్కువైపోయి, మాకు వాళ్ళ మీద కక్ష ఎక్కువైపోయి మేము మాట్లాడుతున్నాం మరి కదా. ఇప్పుడు లేడీస్కి 2500 ఇచ్చేసిరు. మహాలక్ష్మి పథకాలు కానీ, గ్యాసులు కానీ, కరెంట్లు కానీ, రైతులకు కానీ అన్నీ అబ్బో కొల్లలు ఇచ్చేసిరు. పొర్లుతున్నాయి మరి తెలంగాణ ప్రజల ఇళ్లలో పొర్లుతున్నాయి మరి. పోతున్నారు. ఇప్పుడు లేడీస్ కి ఒక టికెట్ ఇచ్చి జెంట్స్ దగ్గర డబుల్ గుంచడము ఎవరికి చెప్తారు? ఇప్పుడు ప్రజలు, నేను అదే అంటున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలు గాను, నాయకులుగా, లీడర్లు గాను మమ్మల్ని కాదు ప్రజలను క్వశ్చన్ చేస్తే ప్రజలు చెప్తున్నారు. ఇంకా మేము నుంచొని మాట్లాడుతాం మీ ఓటాలతో, అలా అయితే అసలు జరగండి పక్కగా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం అన్నది అక్షర సత్యం 100%. ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి, అసలు రేవంత్ రెడ్డి సీఎం అనే తాటే లేదు మాకైతే. సీఎం పోస్ట్లో అట్లాంటి లత్కోర్ లఫంగుల్, ఇక ఆయన మాట్లాడే మాటలు మేము మాట్లాడాలంటే ఆ సంస్కారాన్ని పక్కన పెట్టి, చదువుకున్న డిగ్రీలను పక్కన పెట్టి రోడ్ల మీదకి వచ్చి ఆయన మాట్లాడినట్టు కూడా మాట్లాడాలంటే మాకి జుగుప్సాకరంగా ఉన్నాయి. ఫస్ట్లో మా నాయకుడిని, తొలి ముఖ్యమంత్రి గారిని ఇష్టానుసారం మాట్లాడుతున్నామని ఆక్రోశంగా మేము మాట్లాడిన మాట వాస్తవం. ఆయన ఏదైతే ఏ పందాలో అయితే వెళ్తున్నాడో అదే పందాలో సమాధానం చెప్తే అట్లాంటి వాడికి అర్థమవుతుంది అని మేము మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అదే డైవర్షన్గా తీసుకున్నాడు. ఇప్పుడు హిట్ అంటాడు, సిట్ అంటాడు, ఇవన్నీ బుల్షిట్ కాదా? ఏంటి కేసులు అసలుకి? ఇప్పుడు నాయకులకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, వాళ్ళు ఎవరైతే పోలీసు యంత్రాంగము చేస్తున్న విధానానికి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో డైవర్షన్ చేయాలని చెప్పేసి, ఇప్పుడు డైవర్షన్ కాకపోతే 1600 కోట్లది ఎందుకు మరి నువ్వు రద్దు చేసావు? ఎందుకు? నువ్వు అంత శుద్ధమైన వాడివైతే, సృజనారెడ్డి అంత నీతిమంతుడైతే ఎందుకు రద్దు చేసావు? పెట్టాల్సిన ఫార్మేట్లో కదండి. ఎవరికి చెప్తారు నీతులు? తెలియని వాళ్ళు, ప్రజలకి కూలంకషంగా అన్నీ తెలుసు. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడుతున్నారా అని అంటే ప్రతి ఒక్కళ్ళ మీద పెట్టిన కేసులే వాటికి మేము భయపడట్లేదు అన్నది నిదర్శనం. ఎవ్వరు భయపడట్లేదు. ఆఖరికి ప్రజలని ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, అరే బాబు మేము చచ్చిపోతున్నాం రా, 6 కాలం పండించుకున్న పంటలు చచ్చిపోతున్నారా, పసిపిల్లలాగా పెంచుకున్నాయి అని వచ్చి వాళ్ళ ఆక్రోశంతో ఒక మాటలు అంటే ఆ రైతులను కూడా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి నానా హింసలు పెడుతున్న రోజులు చూస్తున్నాం. ఎవరండి వాళ్ళు వదులుతున్నారు? మీరు మాట్లాడొద్దు, మేము హిట్లర్ పాలన చేస్తాం. కాంగ్రెస్లో కూడా వాళ్ళకు పోరే, వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇదిగో నేను ఇక్కడ పట్టించుకోకపోతే ఇంకొకటి వచ్చి కూర్చుంటాడేమో, నేను ఇక్కడ పట్టించుకోకపోతే ఈ టెండర్ల కోసం కొట్టుకుంటున్నారు, కమిషన్ల కోసం కొట్టుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మేము ఈ వర్క్ చేస్తే మాకు ఇంత కమిషన్ ఇవ్వాలని రూల్ చేస్తున్నారు.
ఎక్కడ నడుస్తుంది? అసలు ఏం యంత్రాంగం నడుస్తుంది? ఏం ప్రజాపాలన నడుస్తుంది? ఇప్పుడు గ్యారంటీలు అంటున్నారు, మీరు ఏ గ్యారంటీలు రాలేదు? ఏ గ్యారంటీలు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజాపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అదే క్రమంలో ఏ సమస్య ఉన్నా కూడా బుధవారం శుక్రవారం అందుబాటులో ఉంటారు మంత్రులు అని చెప్పేసి కూడా అక్కడ ఇచ్చారు. అలా అంత మంచిగా ప్రజలకు వెళ్ళిపోయి అంత దగ్గర అవుతున్నటువంటి ఆయన మీద ఎందుకు ఇంత కావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ అలా జలస్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు అట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఆయనకి 3 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్ల అప్పు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలనలో ఎన్నిసార్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాడండి? ఎన్నిసార్లు ప్రజాభవన్లో కూర్చొని ప్రజలు ఇస్తున్న నోటీసులు తీసుకుంటున్నారండి? ఎవరుంటున్నారు చెప్పడానికే? ప్రతిదీ మాట వరకే. ఇంకా మాటలు అనేస్తే, తిట్టేస్తే, ఆక్రోశం వెళ్ళబోస్తే నమ్మేస్తారు వీళ్ళు అన్న పందానే తప్పితే నేను అది చేసేస్తున్నా, నేను ఇది చేసేస్తున్నా, రేపొద్దున అంటారు నేను స్కూటీలు ఇచ్చేసిన, తులం బంగారం ఇచ్చేసిన అంటే అయిపోద్దా? తీసుకున్న వాళ్ళు కావాలిగా. స్కూటీలు, తులం బంగారాలు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆ దేవుడు పెట్టిన పుణ్యం. చాలా మంది ప్రజలు బయటకు వచ్చారు. ఈ తులం బంగారం వీళ్ళు చెప్పిందేంటి? కేసీఆర్ 2,000 ఇస్తాడు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ నీకు 8,000 10,000 ఇస్తాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా. నీకు కౌలు రైతుకి ఇస్తా, నీకు 500 బోనస్ ఇస్తా, నీకు ఫ్రీ కరెంట్ ఇస్తా, నీకు ఫ్రీ గ్యాస్ ఇస్తా. అబ్బా కొల్లలు వచ్చా. నేను అదే చెప్తున్నానండి, ప్రజలు సంతోషంతో కింద పడి దొల్లుతున్నారు మరి మా తెలంగాణలో వచ్చేస్తున్నాయి. మరి ఆ ఇచ్చిన బస్సు కూడా ఏది లిమిట్ మాత్రం ఎంతమందికి? ఆయన సొంత నియోజకవర్గంలో స్కూల్ పిల్లలుగా ట్రక్ పట్టుకొని వేలాడుతూ పోతున్న ఫోటోలు నిన్నగాక మన సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. గురుకులాలలో పసి బిడ్డలు పిట్టలు రాలంటే రాలిపోతున్నారు. సమాధానం ఉందా వాటి అన్నిటికీ? ఇది మనం ఏదో మాట్లాడేసుకుంటేనో, లేకపోతే నిజంగా చెప్తున్నాను, నేను ఒక ఆడబిడ్డగా నేను బీఆర్ఎస్ నాయకురాలనో లేకపోతే ఏదో నేను మాట్లాడటం లేదు. ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంతకు ముందున్న కాంగ్రెస్ కన్నా అధ్వానం ఉంది కాంగ్రెస్. ఎంత దరిద్రంగా ఉందంటే పరిపాలన చేత కాదు. అంటే అది ఎట్లా అంటే కరెంట్ ఇవ్వకపోవటము, లేకపోతే రోడ్లు, నీళ్లు, ఇంకోటి. కానీ ప్రజలని రాబందుల్లాగా పీక్కు తిన్న కాంగ్రెస్ అయితే అమ్మో ఇంత వరస్ట్ పరిపాలన అయితే జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. నా ఊహ తెలిసిన కాడి నుంచి అయితే ప్రతి ఒక్కరిని పీక్కుని తింటుంది. ఇదిగో ఈ రెవెన్యూ మాకు కావాలి, అది ఎక్కడి నుంచి పీకాలి? ఈ నెల మేము మూటలు మోసుకెళ్ళాలి, అది ఎక్కడి నుంచి పీకాలి? ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుంది. అదేమనంటే ఇదిగో మేము రైతులకి ఇంత ఇచ్చేసినాం, ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము రైతులకి ఇచ్చేసినాం, పుస్తకాలలో లెక్కల్లో ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అంటే వాళ్ళు వాళ్ళ మూటల్ని పంపించుకోవడానికి అవి ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి అనే విధానంలోనే వాళ్ళ జీవితకాలం అంతా అయిపోతుంది. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని, అంటే ఒక మంత్రిగా కూడా చెయ్యని పర్సన్కి ఆయన చేసుకున్న పుణ్యమో ఇంకో విధానమో వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఏదన్నా పథకము చేసి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో పథకం ఉందండి. అంటే రాజశేఖర రెడ్డి గారు 108 తెచ్చారు, కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు, తెలంగాణని భారతదేశానికి అన్నపూర్ణేశ్వరి చేశారు, అవును కదా? అట్లాంటివి ఇతను కూడా ఏమైనా చేస్తాడనే ఆశకి కొన్ని రోజులు చూసినాం. కానీ గురువుకు దగ్గర శిష్యుడు. అంటే నేను అదే చెప్తున్నా సార్, ఏదైనా చెప్పుకోవడం కాదు, చేతల్లో ఉండాలి. కాకి కాక కుక్కగా అన్నట్టు మేకకు తోకకు మేకలాగానే ఉంది ఇది. అంతే, నీకిచ్చా నాకు ఇచ్చేసా అంతే. ప్రజలు నాకు ఇయడం తప్పితే ఇచ్చింది అయితే ఏం కనపడట్లా. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు కదా, మేం కాదు చెప్తుంది, ప్రజలు చెప్తున్నారు. అదేమన్నా మాట్లాడుతుంటే ఒక కుంభకోణం తీసారనుకోండి ఒక డైవర్షన్, ఇంకొక మాట మాట్లాడుతున్నారు అనుకోండి ఒక డైవర్షన్. వాళ్ళ డైవర్షన్లకే వాళ్ళ పాలిటిక్స్కే సరిపోతుంది తప్పితే ప్రజలకి పనిచేస్తున్న పాలిటిక్స్ అయితే కనిపించడం లేదు తెలంగాణలో. ఎంత మాట్లాడుకున్నా ఆ అశుద్ధాన్ని తీసుకొచ్చుకొని మాట్లాడడం కూడా అనవసరం అన్న పరిస్థితికి తెలంగాణ ప్రజలు వెళ్ళిపోయారు. ఇదైతే పక్కా వాస్తవం.